ఇటీవల కాలంలో విదేశాల్లో భారతీయులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కెనడాలో ఖలిస్తానీ మిలిటెంట్లు తరచూ ఇండియన్స్పై దాడులు చేస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికాలో కూడా తరచూ ఇండియన్స్పై దాడులు మనం మీడియాలో చూస్తూ ఉంటాం. వారి సరసన తాజాగా ఐర్లాండ్ వచ్చి చేరింది. ఇటీవల కాలంలో ఐర్లాండ్లో కూడా ఇండియన్స్పై దాడులు పెచ్చుమీరుతున్నాయి. టీనేజర్లు గుంపులుగా వచ్చి అకారణంగా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన యువ సీనియర్ డేటా సైంటిస్ట్ పై దాడి జరగడం, ఆయన తనపై జరిగిన దాడిని లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. భారత ప్రభుత్వం కూడా స్పందించింది. భారతీయులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వివరాలేంటో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో పలు దేశాల్లో భారతీయులు స్థిరపడుతున్నారు. ఉన్నత పదవుల్లో ఉంటూ ఆ దేశంతో పాటు మాతృదేశానికి ఇతోధికంగా సహాయపడుతున్నారు. అదే సమయంలో ఇండియన్స్ పై దాడులు కూడా పెరుగుతున్నాయి. ఇవి పక్కాగా జాత్యహంకార దాడులని వేరేగా చెప్పనక్కర్లేదు. ఇక ఇండియన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు కెనడాలో ఖలిస్తానీ సిక్కు మిలిటెంట్లు ఇండియన్స్ పై తరచూ దాడులు చేస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియాలో కూడా ఇండియన్స్ పై దాడులు జరుగుతున్నాయి. అలాగే బ్రిటన్లో కూడా ఖలిస్తానీల దాడులను చూస్తూనే ఉన్నాం. ఇక అమెరికాలో కూడా తరచూ భారతీయులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇక వారి సరసన చేరింది ఐర్లాండ్. ఇటీవల కాలంలో ఇండియా నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నత చదువులకు వెళుతున్నారు. కొంతమంది అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే కొన్ని నెలల నుండి ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో ఇండియన్ స్టూడెంట్స్ పై, ఉద్యోగులపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. అకారణంగా టీనేజర్లు గుంపుగా వచ్చి దాడులు చేయడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. ఇక తాజాగా భారత సంతతికి చెందిన సంతోష్ యాదవ్ అనే సీనియర్ డేటా సైంటిస్ట్ టీనేజర్ల బారిన పడి దాడికి గురయ్యారు. తనపై జరిగిన దాడిని ఆయన లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. భోజనం చేసిన తన అపార్ట్మెంట్ ముందు వాకింగ్ చేస్తోంటే గుంపుగా వచ్చిన టీనేజర్లు తనపై అకారణంగా విచ్చలవిడిగా దాడి చేశారని వివరించాడు. దాడిలో యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. ముక్కు నుంచి రక్తం కారింది. కళ్ల అద్దాలు పగిలిపోయాయి. ఇది జాత్యహంకార దాడి అని ఆయన అభివర్ణించారు. ఇటీవల భారతీయులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఇక యాదవ్ విషయానికి వస్తే అతను లెటర్ కెన్నీలోని వైసార్ ల్యాబ్ అండ్ టెక్నాలజీ గేట్వే అనే కంపెనీలో డేటా సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. రాత్రి భోజనం చేసి తన అపార్ట్మెంట్ వాకింగ్ చేసి తిరిగి ఇంటికి వెళ్దామనుకునే సమయంలో ఓ టీనేజీ రౌడీ గుంపు తనపై దాడికి తెగబడిందని, తన కళ్లద్దాలు లాక్కుని దాన్ని బద్దలు కొట్టారు. ఆ తర్వాత తనపై విచ్చలవిడిగా దాడి చేశారు. తన తల, మెడ, ముఖం, చేతులు, ఛాతీ, కాళ్లపై పిడిగుద్దులు గుద్దారు, తన్నారు. రక్తపు మడుగులో ఫుట్పాత్ పై పడేసి వెళ్లారని తన అనుభవాలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటు తర్వాత తాను ఎలాగో స్థానిక గార్డాయ్ అంటే ఐరిష్ పోలీసులను కాంటాక్ట్ చేశానని, వారు వచ్చి తనను బ్లాంచార్డ్ టౌన్ హాస్పిటల్కు తీసుకువెళ్లారని చెప్పారు. అక్కడ తనకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చెంప ఎముకలు విరిగిపోయాయని, వెంటనే స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు. ఇక యాదవ్ తన పోస్టుతో పాటు 2 ఫోటోలు కూడా పోస్ట్ చేశారు. ఒక ఫోటోలో ముఖం నుంచి రక్తం కారుతున్న ఫోటోతో పాటు మరో ఫోటోలో తన కంటి అద్దాలు పగిలిన ఫోటోలు కూడా పోస్ట్ చేశారు. ఇక ఇక్కడ ఆందోళన కలిగించే అంశమేమంటే డబ్లిన్ ఇదే మొదటి దాడి కాదు. తరచూ భారతీయులపై ఇక్కడ బస్సుల్లో, రోడ్లపై, హౌసింగ్ ఎస్టేట్లలో దాడులు జరుగుతున్నాయి. కేవలం ఇండియాకు చెందిన పురుషులపైనే కాకుండా ఇతర మైనార్టీలపై కూడా దాడులు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం మౌనముద్ర వహిస్తోందని యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు చేసిన నేరస్తులపై చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతోందని యాదవ్ ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన దాడిని ఆయన ఐరిష్ ప్రభుత్వంతో పాటు భారత ఎంబసీకి ట్యాగ్ చేశారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. తాము ఇక్కడ సురక్షితంగా ఉండేలా భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, రోడ్లపై ఎలాంటి భయాందోళన లేకుండా సంచరించేలా భారత ప్రభుత్వం ఐరిష్ ప్రభుత్వంతో మాట్లాడాలని యాదవ్ కోరారు. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత మరొకటి ఇలాంటి సంఘటన జరిగింది.
డబ్లిన్ నైరుతి శివార్లలో టల్లాగ్ అనే ప్రాంతంలో ఒక టీనేజ్ రౌడీ మూక మరో భారతీయుడిపై దారుణంగా దాడి చేసింది. ఇక వారు చెప్పేదేమంటే ఇతడు అక్కడ కొంత పిల్లలు ఆడుకుంటుంటే వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను స్థానికులు కూడా ఖండించారు. సంఘటన జరిగిన ప్రాంతానికి, ఆ వ్యక్తి దాడికి గురైన ప్రాంతానికి చాలా దూరంగా ఉన్నాడని, కావాలని ఉద్దేశపూర్వకంగా భారతీయుడు అనే సాకుతో అతడిపై దాడులు చేశారని చెప్పారు. అయితే తాజాగా యాదవ్ పోస్ట్ మాత్రం ఆన్లైన్లో తెగ వైరల్ అయింది. ఆయన పోస్ట్ ఇలా పెట్టారో లేదో ఇండియాలో నెటిజన్లు ఆన్లైన్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదవ్పై జరిగిన దాడికి చాలా మంది సానుభూతి తెలిపారు. పలువురు యాదవ్కు అనుకూలంగా పోస్టు పెడుతూ, ఈ చదువు రాని రౌడీ పిల్లలకు మీ యోగ్యత గురించి తెలియదు, మీ స్థాయికి రావాలంటే ఎంత కష్టపడాలో వారికి అవగాహన ఉండదు, మూర్ఖులు అంటూ కామెంట్ చేశారు. మరొకరు దాడిపై కామెంట్ పెడుతూ, ఒకవేళ తమను తాము రక్షించుకోవడానికి ఎదురుదాడికి దిగితే మొత్తం సంఘటనలను చిలువలు పలువలు చేసి మనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సీన్ క్రియేట్ చేస్తారని యాదవ్కు మద్దతుగా రాశారు. మరో యూజర్ తాజాగా జరిగిన సంఘటనలపై సానుభూతి తెలుపుతూ, ఏదో ఒక చర్య తీసుకోవాల్సిందే, డబ్లిన్లో ఇది రోజువారీ జరుగుతున్న తంతు, జాత్యహంకార దాడులను ఇక భరించలేం, భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. డబ్లిన్లో భారతీయుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చి దాడులు చేస్తారో తెలియకుండా భారతీయులు తరచూ కత్తిపోట్లకు గురవుతున్నారు. గత నెల 19న డబ్లిన్లోని తల్లాట్ ఏరియాతో పాటు ఒక భారతీయుడిని దారుణంగా రక్తపు కారేట్లు కొట్టారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న యువకుణ్ణి జెన్నిఫర్ ముర్రే అనే ఓ యువతి వెంటనే స్పందించి అతన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఆమె ఫేస్బుక్లో గత నెల 20న ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆమె ఘటన జరిగిన తీరు గురించి వివరించారు. టీనేజ్ రౌడీ ముఖ కనీసం 4 ఇండియన్స్తో పాటు మరో వ్యక్తి ముఖంపై కత్తితో పొడిచారని చెప్పారు. తల్లాట్ ఏరియాలో గత 4 రోజుల నుంచి ఈ దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక్కడి పిల్లలతో ఇండియన్స్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నందుకే దాడులు చేశామని రౌడీ టీనేజర్లు తమ చర్యను సమర్థించుకుంటున్నారు. కాగా ఈ ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. పిల్లలు ఆడుకుంటున్న ప్లే గ్రౌండ్కు వీరు మైళ్ల దూరంలో ఉన్నారని టీనేజర్ల వాదనను ఖండించారు. వెంటనే టీనేజర్ల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయకపోతే వారి దౌర్జన్యం మరింత మితిమీరిపోతుంది. తమను ఎవరూ ఏమీ చేయలేరని ధైర్యంతో మరింత రెచ్చిపోయి దాడులు చేసే ప్రమాదం ఉంటుందని స్థానిక భారతీయులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలపై ఐర్లాండ్లోని భారత రాయబార కార్యాలయం గత శుక్రవారం నాడు స్పందించింది. భారత పౌరులను అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ నోట్ జారీ చేసింది. తమను తాము జాగ్రత్తగా కాపాడుకోవాలని, వ్యక్తిగత భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, జనసంచారం లేని ప్రాంతాలకు వెళ్లవద్దని, ముఖ్యంగా చీకటి పడ్డ తర్వాత వెళ్లడం మానుకోవాలని ఎక్స్ అడ్వైజరీ నోట్లో పేర్కొంది. ఇటీవల కాలంలో ఐర్లాండ్లో భారతీయులపై జరుగుతున్న దాడుల గురించి తమకు సమాచారం ఉందని తెలిపింది. దాడులకు సంబంధించి ఐర్లాండ్ అధికారుల దృష్టికి తెచ్చామని, వారితో టచ్లో ఉన్నామని తెలిపింది. కాగా భారత రాయబార కార్యాలయ బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి కావలసిన సహాయ సహకారాలు అందించామని వివరించింది. ఇక ఐర్లాండ్ పోలీసులు కూడా తల్లాడ్ ఏరియాలో దాడి చేసిన గుంపును అరెస్ట్ చేసి విచారణ చేయనుందని తెలిపింది. కాగా ఇండియన్స్ ను విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా వారి దుస్తులను చించే నగ్నంగా నిలబెడుతున్నారని ఐరిష్ టైమ్స్ కూడా వార్తను ప్రచురించింది. ఇదిలా ఉండగా ఐరిష్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఇక్కడి టీనేజర్లు కావాలనే దురుద్దేశంతో ఇండియన్స్ ఇక్కడి బాలురిపై లైంగికంగా దాడులు చేయడమే కాకుండా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నందుకే దాడులు చేయాల్సి వస్తోందని తమ వాదనను వినిపించారు. ఈ వాదనను స్థానికులు కూడా ఖండించారు. అయితే డబ్లిన్ మేధావులు కూడా దాడి చేసిన టీనేజర్లనే కాకుండా వారిని రెచ్చగొట్టే వారిని కూడా అరెస్ట్ చేస్తే కానీ ఇండియన్స్పై దాడులు ఆగవని చెబుతున్నారు. మరి ఆ దిశగా ఐరిష్ పోలీసులు ప్రయత్నాలు మొదలు పెడతారని ఆశిద్దాం.